హైదరాబాద్ లో కుండపోత బిక్కుబిక్కుమన్న లోతట్టు ప్రాంతాలు అర్ధరాత్రి దాకా వాహనదారులకు తప్పని కష్టాలు. తెలంగాణలో జోరు వానలు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. హైదరాబాద్ కు ఎల్లో, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నగరంలో ఏరుళ్లు తలపించిన రహదారులు, రంగంలోకి ఎంఆర్టీ, స్టాటిక్ టీమ్స్, డిఆర్ఎఫ్ బృందాలు. వరద నీటిని తొలగించి రాకపోకల పునరుద్ధరణ. విశాఖలో ఈదురు గాలులతో కూడిన వర్షం, గాలులకు రైల్వే స్టేడియంలో కూలిన ఫ్లడ్ లైట్. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక. కేరళలో భారీ వర్షాలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ఇళ్లలోకి చేరిన వరద. పరారీలోనే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, అదే బాటలో ఆయన కుమారుడు బషీర్. ఆచూకీ చెప్తే నగదు ఇస్తామన్న ఏలూరు పోలీసులు. పులుల అనుమానాస్పద మృతిపై ఉన్నత స్థాయి కమిటీ, జియో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. రిటైర్డ్ అధికారి నేతృత్వంలో జరగనున్న దర్యాప్తు. ఒకే యాప్ ద్వారా అన్ని ఎరువులు పంపిణీ క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు. త్వరలో దేశవ్యాప్తంగా అమలు. అమరావతిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ టీంల టూర్. రాజధాని పనులపై సిఆర్డీఏ అధికారులతో రివ్యూ. పలు నిర్మాణ ప్రాజెక్టుల సైట్లను పరిశీలించిన బృందం. విశాఖలో స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ మోసం. లైబ్రేరియన్ నుంచి 52 లక్షలు కాజేసిన ముఠా. 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఏపీలో మరో రాజకీయ పార్టీ త్వరలో ప్రకటించనున్న విజయసాయిరెడ్డి. సన్నాహాలు ముమ్మరం చేసిన మాజీ ఎంపీ. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ. సింగరేణికి పీకేఓసీ 2 కోల్ బ్లాక్ కేటాయింపు. అందుబాటులోకి రానున్న అదనపు బొగ్గు నిల్వలు. ఆదివాసీల మేలు కోసం పార్టీని, పదవిని పక్కన పెడతా. అటవీ శాఖ అధికారుల విధ్వంసకాండపై పోరాడుతా. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సంచలన వ్యాఖ్యలు. అల్లూరు జిల్లాలో ప్రజా సంఘాల ర్యాలీ. జీవో నెంబర్ 3 పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్. 23 పంచాయతీల నుంచి పాల్గొన్న గిరిజనులు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. సిట్ ఎదుట లొంగిపోయిన A9 కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం. పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఒక్కరోజు విచారణకు అనుమతిచ్చిన పలాస కోర్టు. ఇవాళ ప్రశ్నించనున్న దర్యాప్తు బృందం. భూ కబ్జా కేసులో సీతారాం కుమారుడు లొంగుబాటు. అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చిన కోర్టు. ఈ నెల 10న బెంచ్ ముందు హాజరు కావాలని ఆదేశం. రోడ్డు ఉంటే నడకదారి ఉండాల్సిందే. అది పాదచారుల ప్రాథమిక హక్కు. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు. పాడేరు ఏజెన్సీలో దట్టంగా మంచు. కనువిందు చేస్తున్న సుందర దృశ్యాలు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి. ముదురుతున్న కావేరీ జల వివాదం. తమిళనాట రైతులతో కలిసి డీఎంకే ఆందోళన. రీల్స్ చేయడంలో సీఎం బిజీగా ఉన్నారన్న ఉదయనిధి. నీట్ నిరసనలపై సుప్రీం స్పష్టత. నేర చరిత్ర లేని వారిపై కేసులు ఎత్తేయాలన్న ధర్మాసనం. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్న సీజేపీ. మెటా సారీ చెప్తే సరిపోదు. భారత ప్రధానికి జుకన్బర్గ్ క్షమాపణ చెప్పాల్సిందే. ఫేస్బుక్ స్పష్టం చేసిన పార్లమెంటరీ కమిటీ.